ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ కార్తీక్ యాడ్ అయ్యారు. కార్తీక్ గారు, అసలు అప్డేట్స్ ఏంటి? ముందుగా అనుకున్నట్టే మనోజ్, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చూపుకోగలుగుతుంది. మనందరం కూడా అంచనా వేసాం, మేము కూడా సర్వే చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ఆ సర్వే ప్రకారమే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాలా క్లియర్గా చూపించుకోగలుగుతుంది. అది మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని చాటుకోగలుగుతుంది. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ చూపించుకుంటుంది. అది మాత్రమే కాకుండా నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు ఇలా 10 చోట్ల కొంత పోటీని బీఆర్ఎస్ వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి కాంగ్రెస్ ఎదుర్కొంటా ఉంది. అదే క్రమంలో కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లకి ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. 7 కార్పొరేషన్ ఫలితాల్లో కూడా మన క్లియర్గా ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు బయటకు వచ్చాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో నిజామాబాదు కార్పొరేషన్ ఫలితాలు బీజేపీకి క్లియర్ కట్ ఆధిక్యం మనకు కనపడతా ఉంది. అలాగే మనం చెప్తా ఉన్నాం, ఇప్పటికి వస్తున్న ఫలితాల మేరకు కూడా కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు కూడా బీజేపీకి తన ఆధిక్యత చాలా క్లియర్గా కనపడతా ఉంది. కరీంనగర్ కార్పొరేషను అండ్ నిజామాబాద్ కార్పొరేషన్, ఈ 2 చోట్ల కూడా బీజేపీ తన సత్తాని, తన హవాని చూపించుకోగలుగుతుంది. మిగతా కార్పొరేషన్స్ రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఇలా మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ తన అడ్వాంటేజ్ చూపించుకుంటుంది, తన ఆధిక్యాన్ని చూపించుకుంటుంది, తన హవాని చూపించుకుంటుంది అని చెప్పాలి. ఇప్పటికీ వస్తున్నటువంటి మనకి సమాచారం మేరకు రామగుండం కార్పొరేషన్ దాదాపుగా కాంగ్రెస్ విజయం వైపుగా దూసుకెళ్తుంది అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం. మంచిర్యాల కూడా కాంగ్రెస్ వైపే ఉంటుంది అనేటువంటిది క్లియర్. అయితే మున్సిపాలిటీ ఫలితాలకు సంబంధించి మొట్టమొదటి ఫలితం గడ్డపోచారంలో వచ్చింది. సంగారెడ్డి పరిధిలోని గడ్డపోచారంలో వచ్చింది. నిజానికి అక్కడ బీఆర్ఎస్ ఆ మున్సిపాలిటీని దక్కించుకుంది. బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో తన హవాని, తన సత్తాని, తన పర్ఫార్మెన్స్ని ఎంతో కొంత ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా సంపాదించుకోలేదు. సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్ 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తే 2 చోట్ల కూడా కోల్పోయింది. బీఆర్ఎస్కు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన పరిస్థితి. ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి కొంత పాజిటివ్ వైపు, కొంత పురోగతి వైపు బీఆర్ఎస్ ప్రయాణం సాగుతుందని చెప్పాలి. కొంత తన పర్ఫార్మెన్స్ని మెరుగు చేసుకోగలిగింది. కొన్ని జిల్లాల్లో, మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ని మెరుగు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధి నేను చెప్తున్నాను. ఇప్పుడు సంగారెడ్డి పరిధిలోని గడ్డపోచారంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీని గెలిచింది. అక్కడ మొత్తంగా 14 వార్డులు బీఆర్ఎస్ గెలిస్తే కేవలం కాంగ్రెస్ 3 వార్డులు మాత్రమే గెలిచింది. ఒక ఇండిపెండెంట్ ఒక వార్డు గెలిచారు. సో ఎవరితో సంబంధం లేకుండా బీఆర్ఎస్ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. తొలి మున్సిపాలిటీ అని చెప్పాలి. సో చాలా క్లియర్గా మొత్తం తెలంగాణ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనపడుతుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పురోగతి కూడా కనపడుతుంది. కార్తీక్, ఇప్పుడు తాజాగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ 291 వార్డులు, బీఆర్ఎస్ 180 వార్డులు, బీజేపీ 40 అండ్ ఇండిపెండెంట్లు అదర్స్ అయితే మొత్తం 30. అంటే మొత్తంగా ఏ జిల్లా అధికార కాంగ్రెస్కి ఎక్కువగా సపోర్ట్ చేసింది? అంటే ఒక రకంగా ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ప్రజల్లోకి చాలా గట్టిగా తీసుకెళ్తుంది. కాంగ్రెస్ ఎలాంటి హామీలు నెరవేర్చలేదు, ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరం అని చెప్పి ఈ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సో చాలా గట్టిగా కౌంటర్లు ఇచ్చారు అధికార పార్టీకి. సో అంత వేవ్లో కూడా కాంగ్రెస్కి ఇన్ని సీట్లు ఎలా వచ్చాయంటారు? నిజానికి ఎప్పుడైనా ఇదే కాదు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే లోకల్ ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి. లోకల్ ఎన్నికలు అంతే ఉంటాయి, ఉప ఎన్నికలు అంతే ఉంటాయి. ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్, అప్పుడు ఇంకా బీఆర్ఎస్గా మారే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2021లో లోకల్ బాడీలు జరిగినప్పుడు దాదాపు 104 మున్సిపాలిటీని ఆ రోజు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అంటే చేతులు అధికారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే కాంగ్రెస్ పార్టీకి చేతులు అధికారం. సహజంగా తెలంగాణలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే ఇక్కడొకడు అక్కడొకడు ఏంది, అక్కడ ఎవరుంటారు ఇక్కడ వాళ్ళు ఉంటే అభివృద్ధి జరిగింది కదా. అంటే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ అయినప్పుడు లోకల్లో మనం వార్డు మెంబర్నో, కార్పొరేటర్నో, బీఆర్ఎస్ ఉన్నో, బీజేపీని గెలిపించామనుకో వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయదు కదా. అక్కడ ఉన్నటువంటి మంత్రో, ఎమ్మెల్యేనో కోఆపరేట్ చేయరు కదా. సో అధికార పార్టీని గెలిపిస్తే మన వార్డు అభివృద్ధి జరిగింది, అభివృద్ధి పనులు వస్తాయి, నిధులు వస్తాయి, పనులు అవుతాయి. రెండోది అధికార పార్టీ నాయకుడితో ప్రజలకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి.
ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. పొద్దున్న లేస్తే అధికార పార్టీ నాయకుడితో ఉంటాయి. కాబట్టి అధికార పార్టీ నాయకుడికి ఇంపార్టెన్స్ ఇస్తారు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఆ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. రెండోది హామీలు అమలు అంటే నిజమే, హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన విషయాన్ని బీఆర్ఎస్ ప్రజల్లో తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ బయటికి రావట్లేదు, కేటీఆర్ ఏమో రూరల్ కనెక్టివిటీ ఉన్నటువంటి లీడర్ కాదు. ఆయన ఏంటంటే అర్బన్ ఫ్రెండ్లీ లీడరు, అందులోనూ ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్లీ లీడర్ తప్ప మొత్తం జనాలకి రిసీవ్ అయ్యేటువంటి క్యాండిడేట్ కేటీఆర్ కాదు. మొత్తం జనానికి రిసీవ్ అయ్యేటువంటి నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఏమో బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేయట్లేదు. సో కేటీఆర్ ఏమో తెలంగాణలో ఇంకా సరిపోవట్లేదని చెప్పాలి. సో బీఆర్ఎస్ అయినా సరే కేటీఆర్ కింద మీద పడ్డాడు, ఎంతో కొంత పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగాడు. నువ్వు చెప్తున్న దాని ప్రకారం కూడా 290 కాంగ్రెస్కి వస్తే 180 బీఆర్ఎస్కి వచ్చాయి. అంటే బీఆర్ఎస్ గతం మీద పోలిస్తే, అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలతో పోలిస్తే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, తన పర్ఫార్మెన్స్ని మెరుగు చేసుకోగలిగిందని చెప్పుకోవాలి ఇక్కడ మనం. అందులో నువ్వు ఇందాక అడిగావు ఏ జిల్లాల పరిధిలో ఎలా ఉంది అంటే, దక్షిణ తెలంగాణ అంటే ఖమ్మం, నల్గొండ వస్తే దాని పక్కన ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటుకోగలుగుతుంది. ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఇక్కడ మాత్రం కొంత కాంగ్రెస్ పోటీని ఎదుర్కొంటుంది. కాంగ్రెస్దే ఆధిక్యం కాదన్నది కాదు, కానీ కాంగ్రెస్ తన పోటీని ఎదుర్కోగలుగుతుంది. ఇక్కడ బీజేపీ పెరుగుతూ ఉంది, బీఆర్ఎస్ కూడా తన ఉనికిని, తన పర్ఫార్మెన్స్ చాటుకోగలుగుతుంది. పైగా ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతాలైనటువంటి మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా పరిధిలో బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ బాగా పెంచుకోగలిగింది. ప్రధానంగా మెదక్ జిల్లా, అంటే ఉమ్మడి జిల్లాల వాడిగా చెప్తాను నేను, ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ మెరుగ్గా చూపించుకోగలుగుతుంది. ఆ వస్తున్నటువంటి ఫలితాలు నువ్వు చెప్తున్నటువంటి ఆ వార్డులు కూడా ఎక్కువ శాతం మెదక్ జిల్లావే. బీఆర్ఎస్కి వస్తున్నటువంటి వార్డులు కూడా ఎక్కువ మెదక్ జిల్లావే. మెదక్ జిల్లాలో వార్డులు మాత్రమే కాదు, మున్సిపాలిటీనే బీఆర్ఎస్ కైవసం చేసుకుంటా ఉంది మెదక్ జిల్లా వరకు. దానికి కారణం ఇంకోటి ఉంది ఏంటంటే, దానికి ఇంకో కారణం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపార్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల నా నియోజకవర్గానికి లాభం జరగలేదు, నా ప్రజలకి లాభం జరగలేదు, నాకు లాభం జరగలేదు అనే కారణం చేత ఈ మున్సిపల్ ఎన్నికల కంటే ముందు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. నేను పాత పార్టీకే వెళ్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు న్యాయం జరగలేదని. ఆ ప్రభావం కూడా ఆ జిల్లాలో ఉంది. నిజామాబాద్లో ఎంఐఎం తుక్కుగా ఓడిపోయింది కార్తీక్. అంటే ఎంఐఎం నిజంగా అంటే ఒక సామాన్య కార్యకర్త కానీ లేకపోతే వీళ్ళు కానీ అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరికి సపోర్ట్ ఇస్తారు అనే యాంగిల్లో ఎంఐఎం చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఉండే పర్టికులర్ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉంది. సో నిజామాబాద్లో తుక్కుగా ఓడిపోయింది వాళ్ళు పోటీ చేసిన చోట. దీని గురించి చెప్తారు. ఎస్, అంటే నిజానికి వాళ్ళు ప్రభావం చూపించగలిగింది కూడా మొత్తం నిజామాబాద్ జిల్లా అంతా ఏం కాదు. నిజామాబాద్లో కొన్ని మున్సిపాలిటీల వాళ్ళ ప్రభావం ఉంటుంది, అలాగే నిజామాబాద్ కార్పొరేషన్లో వాళ్ళ ప్రభావం ఉంటుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో వాళ్ళు ఏ మేరకు పర్ఫార్మెన్స్ చూపించగలరు అనేటువంటిది ఇంకా మొత్తం ఈ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాక చూడాలి. కానీ ఎంఐఎం ఏం ప్రభావం చూపించిందో తెలియదు, కానీ ఎంఐఎంని చూపెట్టి బీజేపీ మాత్రం బాగా లాభం పొందింది. నిజామాబాద్లో కార్పొరేషన్ బీజేపీ దక్కించుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అది మాత్రమే కాదు, కరీంనగర్ కార్పొరేషన్లో కూడా పెద్ద పార్టీగా బీజేపీ అవతరించేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లోనేమో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించబోతుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా బీజేపీ పెద్ద పార్టీగా అవతరించవచ్చు, అవసరమైతే నిజామాబాద్ కార్పొరేషన్ కూడా గెలుచుకునేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనపడతాయి. అంటే ఇన్ని జిల్లాల్లో అధికార కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ చూస్తుంటే నిజామాబాద్ అండ్ కరీంనగర్లో పర్టికులర్గా బీజేపీ ఉండడానికి రీజన్ ఏంటి కార్తీక్? మొన్న నువ్వు అసెంబ్లీ ఎన్నికలు చూడు, పార్లమెంట్ ఎన్నికలు చూడు, నీకు క్లియర్గా ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బాగా ఉంది. ఆ జిల్లాల మీద బాగా ఫోకస్ చేశారు. ఆ జిల్లాల మీద బాగా ఫోకస్ చేయడానికి ఉన్నటువంటి కారణం కూడా అక్కడ బలమైన నాయకత్వం ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ అన్ని తానే నిర్వహిస్తున్నారు. సరే, వర్గాలు ఉన్నప్పటికీ ఈటెల రాజేందర్ కూడా చాలా పెద్ద నాయకుడు. సో ఈటెల రాజేందర్ ప్రభావం, ప్రధానంగా బండి సంజయ్ ప్రభావం కరీంనగర్ జిల్లాలో చాలా క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ కోసం బండి సంజయ్ అన్ని తానే వ్యవహరించాడు. తర్వాత నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి ధర్మపూర్ అరవింద్, ఆ ధర్మపూర్ అరవింద్ కూడా చాలా హార్డ్ కోర్ హిందుత్వవాది. అతను బీజేపీకి గట్టి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి. సో అతనితో పాటు కొంతమంది నాయకులు, రాకేష్ రెడ్డి కావచ్చు, ఇలాంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో బలమైన నాయకత్వం ఉండటం అనేటువంటిది ఆ జిల్లాలో బీజేపీ పెరగడానికి కారణమవుతుంది. అలాగే అది మాత్రమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో మహేశ్వర్ రెడ్డి వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు కూడా. సో అతను కూడా బలమైన నాయకుడు. అంటే బలమైన నాయకత్వం ఉండటం, వాయిస్ కలిగిన నాయకత్వం ఉండటం, నిజానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీకి సానుకూల అవకాశాలు ఉన్నప్పటికీ ఉపయోగించగలిగే నాయకత్వం ఉన్న చోటేమో అడ్వాంటేజ్ ఉంటుంది,
ఉపయోగించుకోగలిగే నాయకత్వం లేని చోటేమో డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు Right. ఎగ్జాంపుల్ రఘునందన్ దుబ్బాక గట్టి నాయకుడు, గట్టి వాయిస్ ఉన్న నాయకుడు. దుబ్బాకలో బీజేపీ గెలవగలుగుతుంది అంటే ఒకసారి ఎమ్మెల్యే గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, ఈసారి ఎంపీ గెలవచ్చు కాక. కానీ మెదక్ జిల్లాలో బీజేపీ ఉంది అంటే రఘునందన్ వాయిస్. ఇప్పుడు కరీంనగర్లో బీజేపీ ఉందంటే బండి సంజయ్ వాయిస్. నిజామాబాద్లో బీజేపీ ఉందంటే ధర్మపురి అరవింద్ వాయిస్. ఆదిలాబాద్లో బీజేపీ కనపడుతుందంటే అది మహేశ్వర్ రెడ్డి వాయిస్. మిగతా జిల్లాలో ఎందుకు కనపడలేదంటే అలాంటి లీడర్స్ ఎవరున్నారు? అలాంటి లీడర్స్ని తయారు చేసుకోవడంలో, నిర్మాణం చేసుకోవడంలో, పార్టీ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడంలో బీజేపీ కొంత ఫెయిల్ అవుతుంది. రైట్ కార్తిక్, మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు వస్తాం. ఇప్పటిదాకా మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.